హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం నథింగ్ ఫోన్ 2Aకి సంబంధించిన స్పెషల్ ఎడిషన్ మొబైల్ని అన్బాక్సింగ్ చేద్దాం. లాస్ట్ టైం వీళ్ళు లాంచ్ చేసిన నథింగ్ ఫోన్ 2 ఏదైతే ఉంటుందో అటువంటి స్పెసిఫికేషన్సే, కాకపోతే మనకు డిజైన్ పరంగా చూసుకున్నట్టయితే లేకపోతే కలర్ పరంగా చూసుకున్నట్టయితే కొంచెం స్పెషల్గా ఉంటుందని చెప్తున్నారు. మరి ఫటాఫట్ దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. మరి నథింగ్ గురించి మాట్లాడినట్టయితే ఓన్లీ ఫోన్స్ అనే కాకుండా CMF బై నథింగ్ అని చెప్పేసి ఆడియో ప్రోడక్ట్స్ని, వాచెస్ని, ఇయర్బడ్స్ని ఇలా చాలా వాటినే మనకు మార్కెట్లో తీసుకొస్తున్నారు అనుకోండి. మరి వాటి క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. నథింగ్ ఫోన్ 2A గురించి మాట్లాడితే ఆల్రెడీ మనము ఒక బ్లాక్, ఒక బ్లూ కలర్కి సంబంధించిన మొబైల్స్ అన్బాక్సింగ్ చేసాము. మరి స్పెషల్ ఎడిషన్ ఎలా ఉంటుంది అని చూద్దాం. సో మరి అన్బాక్సింగ్ అయితే చూసేయండి. ఫ్రెండ్స్, ఇదే నథింగ్ ఫోన్ 2Aలో స్పెషల్ ఎడిషన్ మొబైల్. మరి బాక్స్ పైన కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, స్పెషల్ ఎడిషన్ అని చెప్పేసి 12GB ర్యామ్ 256GB స్టోరేజ్లో అయితే ఈ మొబైల్ ఉంది. స్పెసిఫికేషన్స్ మనకు నథింగ్ ఫోన్ 2Aలో ఏమున్నాయో అవే ఉంటాయి. ఒకసారి అన్బాక్సింగ్ చేద్దాం. మరి దీనికోసం ఎటువంటి కత్తులు, కటార్లు ఏం అవసరం లేదు. డైరెక్ట్ ఇక్కడ ఈ సీల్ని ఇట్లా చింపేస్తే దీని లోపల మనకు ఈ మొబైల్ అనేది కనిపిస్తుంది. మరి నథింగ్ ఫోన్ 2A గురించి మాట్లాడినట్టయితే తక్కువ ప్రైజింగ్లో వీళ్ళు మంచి ఫీచర్స్ ఉండే మొబైల్ని లాంచ్ చేశారని చెప్పేసి నేను ఎంతకుముందు అని చెప్పాను చూసారా. సో మరి వీళ్ళు దాంతోపాటే వీళ్ళ సాఫ్ట్వేర్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్నారు. అది నాకు బాగా అనిపిస్తుంది. బాక్స్లో ప్యాకేజింగ్ చూడండి, బాగుంది. మరి బాక్స్ లోపల వైపు గురించి మాట్లాడినట్టయితే దీనికి ఛార్జింగ్ కేబుల్, నెక్స్ట్ వచ్చేసి సిమ్ ఎడ్జెక్టర్ అనేది ఇట్లా ట్రాన్స్పరెంట్గా ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ యూజర్ మాన్యువల్ ఉంది. అది సైడ్ గురించి మొబైల్ గురించి మాట్లాడినట్టయితే ఇంతకుముందు నేను చెప్పినట్టు స్పెషల్ కలర్లో ఉంటుందని చెప్తున్నారు. చూద్దాం మరి ఎలా ఉందో. మరి కవర్లో నుంచి మనం ఈ మొబైల్ని బయటికి ఇస్తే చూడండి, చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది నాకైతే. మరి మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి కింద కామెంట్లో. ఫ్రెండ్స్, మరి దీని డిజైన్ గురించి చూసినట్టయితే ఇక్కడ చూడండి, మనకు అన్ని కలర్స్ ఉన్నాయి. అంటే వీళ్ళు లాంచ్ చేసిన ఏ కలర్స్ అయితే లాంచ్ చేశారు, బ్లూ, వైట్, బ్లాక్ అవన్నీ కనిపిస్తున్నాయి. ఇక్కడ మీరు చూడండి, చుట్టూ మనకు వైట్ కలర్ బార్డర్లో బ్లాక్ కలర్ బటన్స్ ప్రొవైడ్ చేశారు. దాని కారణంగా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. పైవైపు నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది, కింద స్పీకర్ గిల్స్, నాయిస్ క్యాన్సిలేషన్తో పాటు సిమ్ ట్రే, మనకు టైప్ సి పోర్ట్ని ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకు వాల్యూమ్ రాకెట్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి బ్యాక్ సైడ్ మొత్తం ఇక్కడ ప్లాస్టిక్ని యూజ్ చేసేసారు. కాకపోతే ఇది మనకు హై క్వాలిటీ ప్లాస్టిక్ లాగైతే కనిపిస్తుంది. మొబైల్ని బూట్ చేసేద్దాం. మరి మొబైల్ చేతిలో తీసుకుంటే ఇన్హ్యాండ్ ఫీల్ అనేది బాగుంది. మొబైల్ అనేది ప్రీమియంగా కనిపిస్తుంది, యూనిక్గా కనిపిస్తూ ఉంది. అంటే మనము బయట మార్కెట్లో చాలా మొబైల్స్ చూస్తూ ఉంటాం చూసారు, వాటితో పోల్చుకున్నట్టయితే మాత్రం ఇది డిఫరెంట్గా కనిపిస్తుంది. చాలామంది ఏం మొబైల్ అని చెప్పేసి అయితే అడుగుతారు మిమ్మల్ని ఈ మొబైల్ వాడుతుంది. ఫ్రెండ్, మరి మొబైల్ బూట్ అయిపోయింది. నథింగ్ OS గురించి మాట్లాడినట్టయితే చాలా క్లీన్గా ఉంటుంది. MediaTek Dimensity 7200 Pro ప్రాసెసర్ని వీళ్ళు యూజ్ చేశారు. దీనికోసం వీళ్ళు కస్టమైజ్ చేయించుకున్న ప్రాసెసర్ అని చెప్పేసుకోవచ్చు వీళ్ళ బ్రాండ్ కోసం. ఇక్కడ మనం 50 మెగాపిక్సెల్ ప్లస్ 50 మెగాపిక్సెల్ సంబంధించిన 2 కెమెరాస్ చూస్తూ ఉంటాం. సో మరి అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం చాలా కంపెనీస్ అనేవి 50 మెగాపిక్సెల్ ఇవ్వవు, కాకపోతే వీళ్ళు ఇచ్చారు. 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఆల్రెడీ దీని గురించి మనం మాట్లాడుకున్నాం ఇంతకుముందు ప్రీవియస్ కలర్ మొబైల్స్లలో 6.7 ఇంచెస్ సంబంధించిన స్క్రీన్తో పాటు ఇక మనము మిగతా వాటి గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మనకు 5000 mAh బ్యాటరీని వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో మరి ఇక్కడ మీరు UI చూడొచ్చు, మనకు స్మూత్గా అనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ కూడా మన లాగ్ చూడడానికి కనిపించవు. 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. కెమెరా ఇంటర్ఫేస్ గురించి చూసినట్టయితే ఇలా అనిపిస్తుంది వీళ్ళది. ఫొటోస్ చూడండి ఎలా ఉన్నాయనేది. ఇక్కడ మనము 2x వరకు అయితే జూమ్ చేసి ఫొటోస్ క్యాప్చర్ చేసుకోవచ్చు. HDR ఫొటోస్ క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇక మనం వీడియో గురించి మాట్లాడినట్టయితే 4Kలో 30 FPS రికార్డ్ చేసుకోవచ్చు. సో మరి ఇంతకుముందు ఏమేమి ఫీచర్స్ అయితే ఉన్నాయో అవే ఉంటాయి. మనకు కాకపోతే కలర్ మాత్రం చేంజ్. శాంపుల్స్ అయితే మీరు యూస్ చేయండి.
నెక్స్ట్ వీళ్ళకంటూ ఒక యూనిక్ ఫీచర్ ఉంటుంది కదా, గ్లిఫ్ ఇంటర్ఫేస్. సో అదే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనము రింగ్ టోన్స్కి తగ్గట్టు దీన్ని మనము కస్టమైజ్ చేసేసుకోవచ్చు. మనకు ఎటువంటిది కావాలి అనేది ఇక్కడ మీరు పెట్టుకున్న దాని ప్రకారం ఇక్కడ లైటింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి. చాలామంది ఇంట్లో చిన్నపిల్లవాళ్ళు ఆడే బొమ్మలాగా ఉంటుందని చెప్పేసి అంటూ ఉంటారు. కాకపోతే అది ఒక్కొక్కరు ఒపీనియన్ ఒక్కొక్కలాగా ఉంటుంది. కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. మరి మీకే ఎలా అనిపిస్తుంది గ్లిఫ్ ఇంటర్ఫేస్ అనేది కింద కామెంట్లో రాయండి. అంటే ఓన్లీ లైటింగ్ రావడానికే కాకుండా మనకు జొమాటో ఆర్డర్ వచ్చినా లేకపోతే స్టాప్ వాచ్ పెట్టుకున్నా వాటన్నిటి కోసం కూడా వీటిని యూజ్ చేయొచ్చు. ఇక్కడ గ్లిఫ్ టైమర్ అని ఉంటుంది, మనం టైమర్ పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక మీరు డిస్ప్లే చూడండి, మనకు చుట్టూ బెజిల్స్ అనేవి చాలా ఈక్వల్గా కనిపిస్తున్నాయి. ప్లస్ దీనిలో మనకు బ్రైట్నెస్ లెవెల్స్ అనేవి కూడా చాలా బాగున్నాయి. అన్ని కలర్స్ అనేవి పంచికి కనిపించేస్తున్నాయి, డీప్ బ్లాక్ చూడడానికి కనిపించేస్తున్నాయి. ఓవరాల్గా మన కంటెంట్కి సంబంధించిన ఎక్స్పీరియన్స్ అనేది బాగుంటుంది. ఒకవేళ మీరు గేమింగ్ చేయాలనుకున్నా సరే ఈ మొబైల్ ప్రాసెసర్ అనేది క్యాపబులే. ప్లస్ మొబైల్ అనేది హీట్ కూడా అయినట్టు అనిపించట్లేదు. మొబైల్ చేతిలో తీసుకున్నా కూడా మనకు ప్రీమియంగా అనిపిస్తూ ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూసేసరిగా నథింగ్ ఫోన్ 2Aకి సంబంధించిన స్పెషల్ ఎడిషన్ మొబైల్ అన్బాక్సింగ్. మరి మొబైల్ నిజంగానే కొంచెం యూనిక్గా అనిపిస్తుంది. మనకు డిఫరెంట్ కలర్స్ అనేవి దీనిలో కనిపిస్తున్నాయి. బ్లాక్ కలర్ కనిపిస్తుంది, తర్వాత వచ్చేసి గ్రే కలర్ కనిపిస్తుంది, వైట్ కలర్ కనిపిస్తుంది. మరి మొబైల్ కూడా ఫ్రంట్ సైడ్ నుంచి మీరు ఎక్కడి నుంచి అయినా చూస్తే మనకి ఇది ఒక ఐఫోన్ లాగా కూడా కనిపిస్తుంది. మీరు చూస్తే మీకు అర్థమైపోద్ది. ప్లస్ ఇక మనం నథింగ్ ఫోన్ గురించి మాట్లాడితే సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. దాంతోపాటే మనకు అప్డేట్స్ అనేవి వీళ్ళు రెగ్యులర్గా ఇస్తున్నారు. అంటే ఒక మొబైల్ ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లాన్ని ఎంత ఫాస్ట్గా రెక్టిఫై చేస్తారు అనే దాని మీద డిపెండ్ అయ్యే ఒక కంపెనీ అనేది ఆధారపడి ఉంటుంది కదా. మరి నథింగ్ ఫోన్ గురించి మాట్లాడితే అదే జరుగుతుంది. దాంతోపాటే కొన్ని విషయాలలో అయితే ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది. అదేంటి అంటే కెమెరా డిపార్ట్మెంట్ పరంగా చూసుకున్నా, నెక్స్ట్ మొబైల్ యొక్క బ్రైట్నెస్ పరంగా చూసుకున్నా అక్కడ కొంచెం ఇంప్రూవ్మెంట్ అవ్వాలి. కానీ మిగతా అన్నిటి విషయాల పరంగా చూసుకున్నట్టయితే మాత్రం మొబైల్ అనేది నాకు బాగానే అనిపించింది. నెక్స్ట్ చాలామంది కర్వ్ డిస్ప్లే ఫోన్స్ కోరుకుంటూ ఉంటారు, వాళ్ళకైతే నచ్చకపోవచ్చు. కానీ నార్మల్గా ఫ్లాట్ డిస్ప్లే వాడే వాళ్ళకైతే ఈ మొబైల్ అనేది నచ్చుద్ది. కెమెరా పరంగా, పర్ఫార్మెన్స్ పరంగా, ఓఎస్ పరంగా, డిస్ప్లే పరంగా అన్నిటి పరంగా అయితే మొబైల్ అనేది బాగానే అనిపించింది. ఇన్హాన్స్ ఫీల్ అనేది బాగుంది. మరి మీకు నథింగ్ ఫోన్ తరపు నుంచి ఇంకా ఏం ఇంప్రూవ్మెంట్స్ కావాలని కోరుకుంటున్నారు అనేది కింద కామెంట్లో రాయండి. ప్రైజింగ్ గురించి మాట్లాడినట్టయితే 20,000 ప్రైస్ సెగ్మెంట్లో దొరుకుతుంది. ఇలా హైయర్ వేరియంట్ అనేది 27,999 వరకు దొరుకుతుంది. ఇంకా కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే ఇంకో 2,000 తక్కువ దొరుకుతుంది. లోయర్ వేరియంట్ అనేది ఇలాగో తక్కువగా దొరుకుతుంది అనుకోండి. అప్పుడప్పుడు మనకు ఆఫర్ సీజన్లలో 20,000 కంటే తక్కువ ప్రైజింగ్లో కూడా మనం దీని సేల్లో చూసాము. సో మరి ఒకవేళ మీకు క్లీన్ యూఐ కావాలి, కొంచెం యూనిక్గా కనిపించే ఫోన్ కావాలి అంటే ఈ మొబైల్ అయితే ట్రై చేయొచ్చు. మరి మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.